ఎరువు తీసుకోవడానికి ఇవన్నీ తెచ్చిన ఆయుధాలన్నీ ఇంకా లేదు. ఎట్లా నా టైం బాగుంది, నేను కానీ పోయి ఉంటే దాంట్లో ఇరకపోయి ఉండేదాన్ని. ఆయన చెప్తుండు నేను కానీ పోయి ఉంటే అంటే తాడు పట్టుకొని లాగాల్సి వచ్చి ఉండేదంట. ఏమన్నా లాగుండేదంట. ఇటు పట్టుకో ఏమ్మ స్వామి ఎరువు పుణ్యం అనుకుంటా ఆయన దిగబడిపోయిండు. ఆయన చెప్పులు నేను తీసిస్తాలే, చెప్పులు పోయినాయి, రేపు తీసిస్తాలే, లేకపోతే ఇప్పుడు పోదాం ఉండు. ఇది మేము చేసే పని ఎరువు కోసం పోయి పనులు చేస్తుంది. ఈ పంగమాలని పనులు చేసి ఆయన ఎంత బాగా చెప్తుండు. నువ్వు కానీ పోయి ఉంటే తాడేసి లాగాల్సి వచ్చిండేదంట. అన్నా నో అది కాదు కానీ నన్ను రమ్మన్నాడు చూడు. నాకెట్లా ముందే నాకు అర్థమైపోయింది. గట్టిగా వస్తున్నారు. నువ్వు కూడా పోయి గట్టిగా అయిపో. నేను కోసింది ఇప్పుడు దాకా అదంతా నేనే కోసింది. కాదు నన్ను అయితే తాడేసి లాగుండే వాళ్ళ ఏంది నా అంత మాట అనేసి నువ్వు అప్పుడు మనమంతా పోయిండాలా. ఉంటే బయట వచ్చేది ఆయన రావడానికి అరగంట వస్తున్నాడు. మేడం నాకు అది కాదు కానీ నన్ను రమ్మన్నాడు చూడు. కడుక్కున్నావా కాళ్ళవి? చెప్పులు నేను తీసిస్తాలే, భయపడొద్దు. మంచి అంతా గెట్టుకోయొద్దా నువ్వు చేసిన నిర్వాకానికి? కడుక్కున్నాడా వచ్చేసిండే బయటికి, తీసిల్లా నేనే చేయి పట్టుకొని లాగా వదిలేసిన. ఇదిగో మేము బాగుండాలా బాడీ గార్డు అంటే మాకు ఎట్లాంటి బాడీ గార్డు? పేడలో ఇరకపోయిన బాడీ గార్డు. కడుక్కున్నావా? చూడు మా అంకుల్ చెప్పులు నేను తీసిస్తాలే, సరేనా?